భక్తి అంటే ఏమిటి? దేవుడు ఎందుకు అసంపూర్ణంగా కనిపించే రూపంలో దర్శనమిస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అద్భుతమైన కథే పూరి జగన్నాథ స్వామి ఆవిర్భావం. ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రత్యేకమైన రూపంలో కొలువై ఉంటారు. ఈ రూపం వెనుక ఉన్న దివ్య రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడో సత్యయుగంలో ఇంద్రదమ్ను మహారాజు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన విష్ణు స్వరూపాన్ని దర్శించాలని ఆయనకు గొప్ప కోరిక. ఒకరోజు అడవిలో నీలమాధవుడు అనే దివ్య స్వరూపాన్ని గిరిజన నాయకుడు విశ్వవాసు రహస్యంగా పూజిస్తున్నాడని తెలిసింది. వెంటనే రాజు తన మంత్రి విద్యాపతిని వెతకమని పంపించాడు. చాలా రోజుల అన్వేషణ తర్వాత విద్యాపతి విశ్వవాసును కలిశాడు. కానీ నీలమాధవుని స్థలం ఎవరికీ తెలియకూడదని విశ్వవాసు కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళేవాడు. తెలివిగా విద్యాపతి దారిలో ఆవాల గింజలను చల్లాడు. కొన్ని రోజుల తర్వాత అవి మొలకెత్తి దారి చూపించాయి. రాజు అక్కడికి చేరుకునేసరికి నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. రాజు ఎంతో బాధపడి భగవంతుణ్ణి ప్రార్థించాడు. ఆ రాత్రి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: సముద్ర తీరానికి ఒక దివ్య దారు వస్తుంది, దానితో నా విగ్రహాన్ని తయారు చేయించు అని. కొద్ది రోజుల తర్వాత సముద్రం నుంచి ఒక పవిత్రమైన కలపదుంగ తీరానికి చేరింది. అప్పుడు ఒక వృద్ధ శిల్పి వచ్చి ఇలా అన్నాడు: నేను 21 రోజుల్లో విగ్రహాలను తయారు చేసిస్తాను, కానీ ఆ 21 రోజులు పూర్తయ్యే వరకు ఎవరూ తలుపులు తెరవకూడదు అని. రాజు అందుకు అంగీకరించాడు. శిల్పి గదిలోకి వెళ్ళి పని ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. రాణికి భయం వేసింది. ఏదైనా జరిగిందేమో అని ఆందోళనతో తలుపులు తెరిపించింది. లోపల చూసిన రాజు ఆశ్చర్యపోతాడు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు పూర్తిగా తయారు కాలేదు. చేతులు కాళ్ళు అసంపూర్ణంగా ఉన్నాయి, కానీ శిల్పి మాత్రం కనిపించలేదు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది: నేనే విశ్వకర్మను, ఇదే నాకు ఇష్టమైన దివ్య స్వరూపం. ఈ రూపంలోనే యుగయుగాల పాటు భక్తులకు దర్శనమిస్తాను అని. అప్పటి నుంచి పూరి జగన్నాథ స్వామి ఆ ప్రత్యేక రూపంలోనే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. దేవుడు బాహ్య సౌందర్యాన్ని కాదు, మన హృదయంలోని భక్తిని చూస్తాడు. అసంపూర్ణంగా కనిపించే రూపంలో కూడా సంపూర్ణమైన దైవత్వం ఉంటుంది అని ఈ పూరి జగన్నాథ స్వామి రూపంలో నిరూపించబడింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణాల కథల కోసం మా సాన్వి ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్.